వీడియోస్ చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు అంటున్నారు, చేస్తుంటే వీడియోసే చేస్తారా అని అంటున్నారు. వాడు మాత్రం దీన్ని పుట్టినరోజుకి చేద్దాంలే గేమ్ అడిగి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తన డ్రెస్ గాని తన లిప్స్టిక్ గాని తన హెయిర్ పిన్ గాని పెట్టుకుంటే ఇది తంది ఇది నా పింకీ ఇది అని అంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి, చూడండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, అసలు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నాని లేకుండా ఫస్ట్ టైం మేము ఇలా నేను ఆంటీ కూర్చుని ఒక వీడియో చేయడం అనమాట. సో బేసిక్గా అసలు ఎందుకు అంటే ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనే దానికి ఆంటీ చెప్తారా? ఆంటీ అసలు చాలా మంది ఏమడుగుతున్నారంటే, మేమంట మిమ్మల్ని దూరం చేసేసి మేము ఇక్కడికి వచ్చేసామంట, నెక్స్ట్ మీరు వీడియోస్ చేయట్లేదంట, మీ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయ్యి మమ్మల్ని తిడుతున్నారు. మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? అదేం లేదమ్మా, నాని వల్ల కొంచెం ఇవన్నీ ఆగాయి. ఎస్, అది కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఏమవుతుంది, ఇప్పుడు వర్క్ అవుతుందమ్మా ఇంట్లో. ఆ దూర్లో దుమ్ములో పిల్లల్ని ఉంచడం ఇష్టం లేక పిల్లల్ని ఇక్కడ పెట్టి నేను అటు ఇటు తిరుగుతా ఉంటున్నాను. తర్వాత కుక్క పిల్లలు 2 ఉన్నాయి, వాటికి నేను కావాలి. అక్కడికి వెళ్ళి రావడం వల్ల మీకు నేను వీడియోస్ లో కనబడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నాని వల్ల కొంచెం వీడియోస్ ఆగాయి. ఏంటంటే మేము వీడియోస్ చేస్తాము అంటే వాడు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తానని రోజంతా మేము టైం చూసినా వాడు రాడు. సరే అని ఇంకా మేము చేసే టైంకి వాడు ఉండడు, వాడు చేసే టైంకి మేము ఉండట్లేదు, కాబట్టి మీకు వీడియోలు ఏమీ చేయలేకపోవట్లేదు. అండ్ అదే కాకుండా ఇంకా నాని ఎలా అంటే కొంచెం ఈ మధ్య ఈ పబ్జియో అదేదో సమ్ న్యూ వర్షన్ గేమ్ అనమాట, ఏదో తెలీదు, 24 hours ఇంకా గేమ్ ఆడుకుంటూ ఉండిపోతున్నాడు అనమాట. సో ఇంకా దానివల్ల నేను ఎక్కువేం ఫోర్స్ చేయట్లేదు, ఎందుకంటే ఓకేలే కొంచెం టైం తీసుకొని అని చెప్పి. నువ్వు చెప్పినా సరే అది రివర్సే కదా నీకు, అంతే కదా. సో ఇప్పుడు నేను ఆంటీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఆంటీ, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం అంటే ఏమంటాడు? వద్దు. ఇంట్లో ఉందామంటే వెళ్దాం. చికెన్ తిను అంటే తిన్నాం. పప్పు తిను అంటే తిన్నాం. అది. సో మనం ఏం చెప్తే దానికి రివర్స్ చేస్తాడు అనమాట. సో మేము చాలా కష్టపడి పొద్దున్న లేచే నానిని అడుగుతాం, ఇది చేస్తాము ఓకేనా అంటే ఓకే అంటాడు. ఆ టైంకి ఆంటీ కష్టపడి చికెన్ ప్రిపేర్ చేసేస్తారు. వచ్చిన తర్వాత చికెన్ ఏంటి, రసం లేదా అని అడుగుతాడు. పొద్దున్నే ఆంటీ అడుగుతారు, నాకు పని ఉంది, ఓన్లీ చికెన్ ఒక్కటి చాలా, రసం చేయాలా, సాంబార్ చేయాలా, పప్పుచారు చేయాలా అని. వద్దమ్మా చికెన్ ఒకటి చాలు, ఎక్కువ ఏమొద్దు అంటాడు. తర్వాత ఏం చేస్తావు, ఇవేం నేను తిన్ను వెళ్ళిపోతాడు. ఇంకా అసలు తిండి కూడా తినకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా మా అమ్మోల హెడ్ ఎక్ కాదు. నాని ఎక్కడికైనా బయటకు వెళ్తే మనం పక్కన ఏం పెట్టుకోవాలి? అమృతాంజలి పెట్టుకోవాలి, అమృతాంజైనా జండు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంక అంత హెడ్ ఎక్ తెప్పించేస్తాడు. సో అదే కాకుండా అసలు ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఆంటీతో చేస్తున్నాము అంటే, ఇంకా మీరు సునీల్ ఛానల్లో చూస్తూ ఉంటారు, సునీల్ త్రిష ఆంటీ మంచి మంచి వీడియో చేశారు, చాలా క్యూట్ వీడియో. సో బేసిక్గా మేమందరం అంటే నేను నాని కన్నా సునీల్, అదే త్రిష సునీల్ కన్నా కూడా మేము ఆంటీతో ఎక్కువగా క్లోజ్ ఉంటాం అనమాట. ఎందుకంటే మాకు బేసిక్గా ఒక ఆంటీ మదర్ ఇన్ లా అనే ఫీల్ ఉండదు, ఒక మామ్ డాటర్ లేకపోతే సిస్టర్స్ ఫ్రెండ్స్ అలానే ఉంటాం అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది అండ్ ఎక్కువ కంప్లైంట్స్ చెప్పుకోవచ్చు కదా. సో ఇప్పుడు నాని గురించి ఎవరికైనా బయట వాళ్ళకి చెప్తే వాళ్ళకి నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు, లేదా మేమేమైనా క్రియేట్ చేసి చెప్తున్నామో అనుకుంటారు. అదే నానికి అనుకోండి, నేను నాని అనే టాపిక్ తీస్తే చాలు నాకన్నా ఎక్కువ కంప్లైంట్స్ చెప్తారు ఆంటీ. అసలు వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి. సో ఇంకా అదొక రీజన్. అండ్ ఆంటీ చెప్పారు కదా, సో మాకు మీరు మన పాత వీడియోస్లో చూసే హౌస్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్నదన్నమాట. దానివల్ల గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ అదే కాకుండా పై ఇంట్లో 2, కిందింట్లో 3, టోటల్ 5 పప్పీస్ ఉన్నాయన్నమాట. వాటికి భయపడి అసలు ఎవరైనా వస్తున్నారా? ఎవరు ఈవెన్ పెళ్లికి ఇన్వైట్ చేయడానికి కూడా కార్డు కింద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా ఫోన్ లో ఇన్వైట్ చేస్తారు, అసలు ఇంటికే రావట్లేదు. ఎందుకంటే అవి కొంచెం వాటిని కోపం ఎక్కువైపోయింది అనమాట వాటికి. ఎందుకంటే పద్దు వాటిని బంధించేస్తున్నారు. సో అలా బంధించడంతో వాటికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు పద్దు అలా చేస్తున్నారు అంటే, పద్దు కొంచెం వర్క్ ఉంటుంది, డే అంతా వర్క్ ఉంటుంది పద్దుకి, ఇంకా అలా అనమాట. అండ్ ఆంటీ ఇంకా 5 కుక్క పిల్లల్ని చూసుకుని వాటి కోసం నాని సునీల్కైనా చికెన్ చేయరేమో కానీ వాటికి రోజు చికెన్ ఉండాలి. సో వాటికి చికెన్ చేసుకుని అవి చూసుకుని అప్పుడు ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు
ఓన్లీ యూట్యూబ్ అయినా ఇంకేం చేయట్లేదా అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏమి ఇస్తారు? లేదమ్మా, జాబ్ కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి. సో బేసిక్ గా మేము అందరం ఒక మంచి మేము కొన్ని జాబ్స్ ట్రై చేస్తున్నాం. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిటీలో వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను బెంగళూరు, నాని హైదరాబాద్, సునీల్ ముంబై, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్తే వచ్చిన శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ వీడియోస్ అవన్నీ చేసుకుంటున్నాం అంటే మళ్ళీ మీరు అనొచ్చు మరి మేము అందరం చేయట్లేదా అని. కాకపోతే ఇంతవరకు మేము సింగిల్ గా వెళ్ళి ఉండడం లేదు. అంటే వాళ్ళు మగపిల్లలు బయటకు వెళ్ళినా సరే ఆడపిల్లలను పంపించడం ఇష్టం లేదు. అందుకనే ఇక్కడే చూసుకొని అది చూస్తూ వీడియోలు చేస్తూ ఇలా ఉంటున్నారు అన్నమాట. అంటే అది ఎలాగా అంటే ఇప్పుడు నేను నాని సునీల్ వరకు ఓకే, వాళ్ళకి ఎక్కడ జాబ్ వచ్చినా వాళ్ళు వెళ్తారు. నేను వెళ్ళడం అనేది మా ఇంట్లోని ఇష్టం లేదు, ఆంటీ వాళ్ళకి కూడా ఇష్టం లేదనమాట. అసలు ఆంటీ అయితే ఫస్టే వద్దు, ఏదైనా వైజాగ్ లో అయితే కళ్ళ ముందే ఉండాలి. అసలు ఈ రోజుల్లో చాలా భయంగా ఉంది ఆడపిల్లల్ని వదలాలి అంటే, అసలు వద్దు అదంతా అని చెప్పి ఒప్పుకోలేదన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా పక్కన పెడితే మనం ఆల్రెడీ ఒక మంచిగా ఒక ఫ్యామిలీ లాగా అందరం ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు స్ప్లిట్ అయిపోతే ఎప్పుడో కానీ కలుసుకోవాలి అంటే ఛాన్స్ ఉన్నంత వరకు, ఛాన్స్ లేకపోతే ఎలానో తప్పదు, ఒకేషనల్ గానే కలుస్తాం. సో ఇంకా అలా అన్నమాట. ఇంకా మాకు రోజు నానితో ఫన్ అయితే ఇలా అలా. మీకు ఒకటి తెలియాలి ఏంటంటే, నాని పుట్టినరోజు త్వరలో వచ్చేస్తుంది. 1 month ఉంది, అసలు క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. రెడీ అందరికి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, నేను మాత్రం నాని బర్త్డే ఎలా 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 అని తెగ టెన్షన్ పడిపోతుంది అమ్మాయి గారు. సరే, వాడు మాత్రం దీన్ని పుట్టినరోజుకి చేద్దాంలే గేమ్ అడిగి బయటకు వెళ్ళిపోవడం. దీన్ని పుట్టినరోజు రోజు ఉదయం కూడా బయటకు వెళ్ళిసే వస్తాడు. ఇది మాత్రం నిద్రే పట్టదు వారం రోజుల నుంచి. సరే నాని ఇక్కడికి వెళ్దాం, నాని ఎక్కడికి వెళ్దాం, నాని చూస్తానండి. చూడండి నేనేం భయపడను అసలు, అందరూ నా ఫ్యాన్స్ ఉన్నారు, నా మనుషులు అందరూ. సో బేసిక్ గా లేదు అంటే నా బర్త్డే మే కాబట్టి ఆ టైంలో ఐపీఎల్, నానికి క్రికెట్, వాలీబాల్, అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఎలా వెనకేసుకొస్తుందో ఇలానే ఉంటది అంటే అది మరి తప్పదు ఇంకా. సో బేసిక్ గా అలా అనమాట. ఇంకా 1 month లో నాని బర్త్డే ఉంది. నేను నాని బర్త్డే కనే కాదు, నేను సునీల్ బర్త్డే కి, ఆంటీ బర్త్డే కి, అందరి బర్త్డే నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాను. అన్నిట్లో ఫస్ట్ అంతే. ఇంకా నానికి మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంటే చిన్నప్పటి నుంచి అంతే. మరి తన డ్రెస్ గానీ, తన లిప్స్టిక్ గానీ, తన హెయిర్ పిన్ గానీ పెట్టుకుంటే ఇది దంది, ఇది నా పింకీ ఇది అని అంటారు. అది మాత్రం తెలుసు, అది మాత్రం బాగా తెలుసు. ఇంకా అసలు ఒప్పుకోడు అనమాట ఏంటి అని చెప్పి. సో బేసిక్ గా అలా జరుగుతుంది. అంటే ఈ క్రిస్మస్ కి ఏంటి, ఏం ప్లాన్ చేద్దాం, ఏమేమి స్పెషల్స్ తయారు చేయబోతున్నారు ఆ రోజు? నువ్వేది చేయమంటే అదే ఇంకా. సో బేసిక్ గా అసలు నేను ఆంటీతో ఒక ఛానల్ పెట్టిద్దాం అని అనుకున్నాను, కానీ మీరు ఎలా తీసుకుంటారో ఏంటో అదంతా ఎందుకులేం చేయట్లేదు. బట్ ఎవరో ఒక ఛానల్లో రెసిపీస్ పెడతాను గైస్. అసలు ఇంకా అమేజింగ్ ఉంటుంది ఫుడ్ అయితే. ఫ్రెండ్స్ అయితే స్పెసిఫిక్ గా కాల్ చేసి మరి మీ ఆంటీతో చికెన్ కర్రీ చేపించవా, మేము వచ్చి తింటామని చెప్తారు. అంత టేస్టీగా ఉంటాయి. వెజ్ కూడా అంతే, ఇంకా ధూమ్ ధామ్గా చేసేస్తారనమాట. అండ్ మేమందరం ఒక ఫ్యామిలీ ట్రిప్ అనుకుంటున్నాం. అంకుల్ కూడా వస్తారు. అంకుల్, ఆంటీ, నేను, నాని, సునీల్, త్రిష, గౌతమ్ అందరం కలిసి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయబోతున్నాం. అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? స్నో ప్లేసెస్కి వెళ్ళాలని ఉందా? మీకు కేరళ ఇష్టం కదా? కేరళ చాలా ఇష్టం. కేరళ అంటే ఆంటీకి ఎంత ఇష్టం అంటే, ఎవరో చెప్పారంటే కేరళ ఉంటే మొత్తం స్కిన్ చాలా గ్లో వస్తుంది, వైట్ గా వస్తామని చెప్పి ఎవరో చెప్పారంట. అప్పటి నుంచి మేము కేరళ వెళ్ళినప్పుడు కూడా, కేరళ నన్ను తీసుకెళ్ళవా, త్రిష కేరళ వెళ్ళింది, త్రిష కూడా నన్ను తీసుకెళ్ళచ్చు కదా కేరళ, ఇంకా కేరళ అనమాట. అప్పుడు నేను ఆంటీకి చెప్పా, ఆంటీ కేరళ వర్షం కాలంలో బాగుంటుంది, జూన్, జూలై, ఆగస్ట్లో. ఇది మనాలి ఎక్కడికైనా లేదా కాశ్మీర్ ఎక్కడికైనా వెళ్దాము అంటే, అమ్మో నాకు ఒక పిల్లని వదిలేసి నేను రాలేను అన్ని రోజులు. అందులో ఆంటీకి నాకు బేసిక్ గా మాకు చాలా చలి ఎక్కువ అనమాట. చాలా. ఇప్పుడు కూడా మేము ఏసీ ఫ్యాన్ ఏమి వేసుకోలేదు. అదే నాని సునీల్ ఉంటే ఖచ్చితంగా ఏసీ ఫ్యాన్ 2 వేసుకుంటారు. అసలు వాళ్ళకి చలి ఏదో తెలియదు, లేకపోతే వాళ్ళ మనుషులో కాదో నాకు అర్థం కాదు. ఇంకా మాకు అంత చలి ఉంటుంది అనమాట, అస్సలు చలికొండలేం. ఇంకా నేనైతే ఇయర్ నాని బర్త్డేకి మేము అందరం ఒకేలాంటి డ్రెస్సెస్, ఒకేలాంటి శారీస్ అలా అని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఆంటీ కలర్ డిసైడ్ అవ్వలేదు, డిసైడ్ అవుతాము. సో ఇంకా
నానితో మాట్లాడండి. ఓకే, మీరు ఏదంటే అది నానితో మాట్లాడరు. ఎందుకంటే నానికి ఆంటీకి గొడవ వచ్చింది అనమాట. అందుకే ఇంకప్పటి నుంచి నాని మీద మీకు కోపం వచ్చింది. అందుకే చెప్తున్నాను నేను, నీ మీద కోపం ఇప్పుడు రాదు. సో ఇంకా ఇలానే చాలా క్యూట్ బాండింగ్ ఉంటది అనమాట ఫ్యామిలీలో. అందరికి చాలా మంచిగా, ఇప్పుడు ఒకరికి హెల్త్ బాగాలేదు అన్నా కూడా అందరూ ఆ మనిషి చుట్టూనే ఉండిపోతారు. ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చి సునీల్ హ్యాపీ బర్త్డే టైంలో అయితే నాకు సెలైన్స్ అవి ఎక్కిపిస్తున్నప్పుడు త్రిష కానీ, సునీల్ కానీ, నాని కానీ అందరూ వచ్చి ఇంకా హాస్పిటల్లోనే కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు అనమాట. ఆ డాక్టర్స్ కూడా భయపడిపోతారు, అమ్మో వీళ్ళు డైలీ కస్టమర్స్ వచ్చేస్తున్నారు బాబు అని చెప్పి. ఇంకా చాలా ఫన్గా ఉంటుంది. అండ్ సో ఇంకా అలానే చాలా మంది అసలు వీడియోస్ చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు అంటున్నారు, చేస్తుంటే వీడియోసే చేస్తారా అని అంటున్నారు. సో ప్రయత్నిస్తున్నారమ్మా, అలాగే వీడియోస్ కూడా చేస్తారు. అలానే ఇంట్లో కూడా అలాగే పింకీ కూడా కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఆ తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది, చేస్తుంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ మీ ఫ్యాన్సే, నా ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే. మీ గురించి అసలు అడుగుతున్నారు, ఎందుకు మీరు ఆంటీతో చేయట్లేదు, మేము మీరు ఆంటీ చేసిన వీడియోస్ అన్నిటిని చాలా మిస్ అవుతున్నాము అని చెప్పి. ఇంకా చెప్పండి అసలు ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు? వచ్చే క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్, పుట్టినరోజు అన్ని కూడా వీడియోస్ తో మీ ముందు ఉంటాం. ఆంటీతో పాటు ఆంటీకి కూడా మంచి మంచి అవుట్ఫిట్స్ అన్ని చేపిస్తున్నాం అనమాట. సో ఇంకా అలానే అనమాట, ఇంట్లో బేసిక్గా ఏం జరిగినా కూడా ఒక ప్లాన్, విజన్ అన్నిటితో ఉంటాం. అండ్ ఇప్పుడు ఇంకా కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సో ఆంటీకి కొన్ని చాలా ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట. అంటే వంటలో ఎలాంటి వంటైనా చేయాలి అనిపిస్తుంది. మీరందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ రెసిపీని ఆంటీతో ట్రై చేపిస్తాను అనమాట, కంపల్సరీగా. అండ్ నేను ఈ మధ్య కొన్ని వంటలు నేర్చేసుకుంటున్నాను. అది కూడా నాకు ఏమైనా డౌట్ వస్తే కాల్ చేస్తాను, ఆంటీ ఇదేలా చేయలే, కొన్ని మమ్మీకి కాల్ చేస్తాను, కొన్ని యూట్యూబ్లో చూస్తాను అలాగా. అండ్ నిన్ననే నా కోసం ఆనపకాయ పచ్చడి కూడా చేసి పంపించారు. అంటే నాని అసలు ఇష్టంగా ఆనపకాయ పచ్చడి ఒక్కరోజు తిన్నాడా? టొమాటో పచ్చడి ఒక్కరోజు తిన్నాడా? నేను ఎలా తింటాను, చేస్తే తింటాడు, నేను చేస్తే తింటాడు. నానికి అసలు వెజ్జే ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు నాని ఆంటీతో గొడవ పెట్టుకున్నాడు కదా, ఏమైంది పరిస్థితి? ఏం పెడితే అదే తింటాడు, ఏం పెడితే అదే, అసలు వెజ్జే తినట్లేదు కదా ఇప్పుడు, ఏమనట్లేదు అసలు. ఎందుకు వెజ్జే ముట్టుకోడు అసలు. మన ఇంట్లో ఎప్పుడు ఏది చికెన్, రసం, సాంబార్ లేదా మటన్ లేదా ఎగ్ కర్రీ తప్పించి వంకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివి ఏం ముట్టుకోడు, ఏం తిండు. ఈ మేడం దగ్గరికి వచ్చాక ఇప్పుడు తింటున్నాడు సార్. టమాటీ పచ్చడి, ఉల్లి చట్నీ పచ్చడి బాగా పెడుతున్నావా? బాగా చేస్తున్నాను అసలు ఈ మధ్య. నిన్నే క్యాబేజ్ కర్రీ చేశాను, కాకపోతే దోశలు నాని ఏమండి అసలు. నా దగ్గరికి వచ్చిన ప్లేట్ అదే కదా అసలు. అంటే నవ్వుకుంటా నానికి ప్లేట్ లో ఇంత పెడితే నచ్చదు అనమాట, ఇంతే పెట్టాలి. ప్రాబ్లం ఏంటి, ఇంతే పెట్టాం కదా మళ్ళీ ఎక్స్ట్రా వేయించుకుంటాడా? లేదు, అంతే తిని లేచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా తినడం కూడా తిండు అసలు ఏంటో. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ ఇంకా చెప్పింది నా మీద చెప్తాను, ఇంకా మళ్ళీ నాని ఫ్యాన్స్ అందరూ కూడా మనల్ని తిట్టుకుంటారు. దాన్ని ఏమంటారు, ఎన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు అసలు, ఇంత ఇచ్చేస్తారు అని. సో దట్స్ ఇట్ గైస్ అసలు. అండ్ ఇంకా చెప్పాను కదా మేము ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని. ఏదైనా ఒక మంచి ప్లేస్ని సజెస్ట్ చేయండి, మేము డెఫినెట్గా ఫ్యామిలీ అందరం ఆ ట్రిప్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఆ టైంలో ఆంటీ అంకుల్కి అవ్వకపోతే మేము ఓన్లీ కపుల్ వెళ్తాం అనమాట, నేను, నాని, సునీల్ అండ్ త్రిష. ఎందుకంటే ఆంటీ కూడా వచ్చేస్తే కుక్క పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. పిల్లలంటే చాలా ఇష్టం అమ్మా, అవి నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండవు. వీళ్ళైనా నైట్ టైం వదిలేస్తాను కానీ వాళ్ళని అయితే వదలరు. నాతో తీసుకొస్తాను, నాతో తీసుకెళ్తాను అంతే. ఇంకా అంటే ఓన్లీ లోకల్ అరకు కూడా మేము వాటిని తీసుకెళ్ళిపోతాం, అరకు అయినా బీచ్కి అయినా ఎక్కడికైనా వాటిని తీసుకెళ్తాం. కానీ కొంచెం ఫ్లైట్ జర్నీస్ అవన్నీ అంటే అవి పొమేరియన్స్ కదా, సో కొంచెం అంతగా వాటికి ఇంకా సర్టిఫికేట్స్ అవి మేము ఏం తీసుకోలేదు అప్పట్లో. సో ఇప్పుడు వాటికి అబ్జెక్ట్ చేస్తారనమాట. అందుకు ఇంకా ఇంకేంటి ముచ్చట్లు మరి? ఇంకా మీరైతే చెప్దామా ఆంటీ? ఆంటీ తప్ప ఆంటీ, మీరైతే మాత్రం అస్సలు ఒప్పుకోవమ్మా. ఒప్పుకోండి, తగ్గేదే లేదు. అంతే అసలు. మీరైతే రెడీ కదా? మీద ఎక్కువ చెప్తున్నాను, తినైతే ఏమీ చెప్పట్లేదు. నేను చెప్పను, నా ఫ్యాన్స్ కదా అంటే అందరూ నేను, నాని, మేము అందరం కూడా మీ ఫ్యాన్స్ కన్నా నాకు ఎక్కువ ఫ్యాన్స్. మీకే ఫ్యాన్స్, మేమందరం కూడా మీకే ఫ్యాన్స్. కానీ మనందరం ఒక ఫ్యామిలీ కదా. సో ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు కలుస్తారని అడుగుతున్నారు. ఎప్పుడు కలుస్తాం? నెక్స్ట్ కుకింగ్ లో
కుకింగ్ లో ఏదైనా కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతే. సో ఇంకా మీరైతే రెడీ కదా వీడియోస్ అన్నిటికీ క్రిస్మస్ కి, సంక్రాంతికి, న్యూ ఇయర్ కి, నాని నాని ఉంటే బర్త్డే కి. నాని ఉంటే నేను లేదు గైస్, ఊరికే సరదా అదంతా. ఇంకా నాని వచ్చిన తర్వాత ఎలా కూల్ చేయాలో అలా కూల్ చేసేస్తాడు. ఇద్దరికి మాటే రాదు నాని చూస్తే. నాని ఉంటే అసలు ఇన్ని మాటలు కూడా మేము ఆడము. మెయిన్ గా ఆంటీ మాట్లాడరు, నేను అసలు మాట్లాడను. అంటే ఇంకా నానికి ఎలా అంటే చాలా పర్ఫెక్షన్ అన్నమాట. ఇలా అలా అంటే మాకు ఆ పర్ఫెక్షన్ ఉంది, కాకపోతే నాని కొంచెం థిక్ ఉంది అనమాట, దానికి లెక్క ఉంది. సో ఇంకా అలా జరుగుతుంది అనమాట నానితో ఎప్పుడు కూడా ఫన్. అండ్ ఎస్, నేను మీకు చెప్పినట్టే వెరీ సూన్ మేము అందరం మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాం. అంతవరకు మీరు ఎప్పుడు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో మర్చిపోకన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ గైజ్. ఆంటీతో ముచ్చట్లు ఈ రోజు ఇలా గడిచింది అనమాట. నాని లేకుండా మేము ఫస్ట్ టైం ఇలా వీడియో చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఛానల్స్ కి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.